నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు మే 7 2025న సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించాయి. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇది సాగింది. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ స్వదేశీ సాంకేతిక శక్తిని ప్రపంచానికి చాటింది. అందుకే ఇదొక ఆత్మ నిర్భర యుద్ధం. అయితే డిఆర్డీఓ దేశీయ పరిశ్రమలు అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ పాకిస్తాన్ డ్రోన్లను సమర్థవంతంగా నిరోధించాయి. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఖచ్చితమైన నమ్మకమైన ఆయుధంగా రుజువైంది. బ్రహ్మోస్ ప్రయోగానికి డాక్టర్ సతీష్ రెడ్డి నాయకత్వం వహించారు. బ్రహ్మోస్ క్షిపణి భారత్ రష్యా ఉమ్మడి సంస్థ అయిన బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ ద్వారా తయారైంది. సముద్రం, భూభాగం, గాల్లో నుంచి లాంచ్ చేయగల సామర్థ్యం దీనికి ఉంటుంది. అంతేకాదు 300 కిలోమీటర్ల పరిధిలో శత్రు రక్షణ వ్యవస్థని ఛేదించగల శక్తి కూడా దీనికి ఉంది. డాక్టర్ సతీష్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మోస్ క్షిపణిని ఆపరేషన్ సింధూర్లో విజయవంతంగా ప్రయోగించారు. ఆకాశ క్షిపణి, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వంటి స్వదేశీ వ్యవస్థలు కూడా కీలక పాత్ర పోషించాయి. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి డిఆర్డీఓ ఖ్యాతిని చాటి చెప్పాయి. బ్రహ్మోస్ కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు, ఇదొక భారత రక్షణ శక్తికి సందేశం. ఆత్మ నిర్భర భారత్ కు నిదర్శనం. రక్షణ రంగంలో మిసైల్స్ ను విదేశాల నుంచి కొనుగోలు చేయకుండా మనమే తయారు చేసి అభివృద్ధి చేయడమే ఈ ఆత్మ నిర్భర భారత్. దీనిని మరింత విస్తరింపజేయాలని 2025 మే 11న యూపీలోని డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ లో బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ను ప్రారంభించారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అయితే 22 ఎకరాల్లో ఏటా 100 నుంచి 150 క్షిపణులను తయారు చేస్తారు ఇక్కడ. ఇందులో బ్రహ్మోస్ ఎన్జీ కూడా ఉంది. అయితే ఎన్జీ అంటే నెక్స్ట్ జనరేషన్. బ్రహ్మోస్ వంటి ఆత్మ నిర్భర భారత్ క్రియాశీలకంగా పనిచేస్తూ ఆపరేషన్ సింధూర్ దెబ్బను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వారిలో ఒకరైన సతీష్ రెడ్డిది నెల్లూరు జిల్లా మహిమలూరు గ్రామం. అంటే వీరు మన తెలుగువారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన తన అసాధారణ ప్రతిభ, కఠోర శ్రమతో భారత రక్షణ రంగంలో చెరగని ముద్ర వేశారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మాజీ చైర్మన్ గా, రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుడుగా స్వదేశీ రక్షణ సాంకేతికతతో ఇండియా శక్తిని, తెలుగు స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు ఈయన. అనంతపురంలోని జేఎన్టీయూలో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ చేశారు సతీష్ రెడ్డి. తర్వాత హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి ఎంఎస్, పిహెచ్డి పట్టాలు సాధించారు. శాస్త్రీయ ఆలోచనలు, సాంకేతిక ఆవిష్కరణలపై ఆసక్తి ఆయనను చిన్న వయసులోనే పరిశోధన రంగం వైపు నడిపించింది. విద్యార్థిగా నిరంతరం అభ్యాసం, సృజనాత్మక కోణంలో సమస్యలను పరిష్కరించే సామర్థ్యం సతీష్ రెడ్డి విజయానికి పునాది వేశాయని చెప్పవచ్చు. 1986లో హైదరాబాద్ లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీలో యువ సైంటిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఏపీజే అబ్దుల్ కలాం స్థాపించిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్లో నావిగేషన్ సిస్టమ్స్, ఇనర్షియల్ సెన్సార్స్, గైడెడ్ వెపన్స్ వంటి కీలక రంగాల్లో పనిచేశారు సతీష్ రెడ్డి. ఆర్సీఐ డైరెక్టర్ గా ఐఆర్ సీకర్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ మాడ్యూల్స్ వంటి ఆవిష్కరణకు నాయకత్వం కూడా వహించారు. 2014లో డిస్టింగ్విష్ సైంటిస్ట్ గా, 2015లో రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుడిగా, 2018లో డిఆర్డీఓ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు ఈయన. 2020లో పదవి కాలం మరో 2 ఏళ్లు పొడిగించారు. సతీష్ రెడ్డి నాయకత్వంలోనే డిఆర్డీఓ స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేసి భారత్ ను ఆయుధ ఎగుమతిదారుడిగా మార్చింది. అయితే రక్షణ రంగంలో సతీష్ రెడ్డి సేవలను వినియోగించుకోవాలని ఏపీ గవర్నమెంట్ ఆయనను ఎయిర్ స్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించింది. నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా మే 11న అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా సతీష్ రెడ్డి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. స్వదేశీ డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తి ద్వారానే భారత నిజమైన ఆత్మ నిర్భరత సాధిస్తుందని, 2027 నాటికి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇండియా గ్లోబల్ లీడర్ గా నిలవాలనేదే ఆయన కలగా చెప్పుకొచ్చారు. నిజంగా ఇటువంటి తెలుగువారు అంత పెద్ద హోదాలో ఉండడం కూడా మన తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పినట్టే.